సో ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంది? ఎవరిది నడుస్తున్నది ఇప్పుడు? అధికారులు, పోలీసులు, హరీష్ రావు స్టిల్ ప్రభుత్వం మీది కదా, ప్రభుత్వం మాదైనా నాయకుడు కదా రేవంత్ రెడ్డి. అదే ఎందుకు ఫోకస్ చేస్తలేరో అర్థమైతలేదు సిద్దిపేట పైన. అంతేనా? చాలా దుర్మార్గుడు అండి హరీష్ రావు. అని వదిలేస్తే రేపు రేవంత్ రెడ్డిని తినేస్తాడు. ఇప్పుడు చెప్తున్నా, మనసు బాధతోటి చెప్తున్నా, సిద్దిపేటని పట్టించుకోకపోతే అసలు విషపూరిగే సిద్దిపేటలో ఉంది. మీరు కేటీఆర్ ఒక ఎత్తు, కేసీఆర్ ఒక ఎత్తు అయితే హరీష్ రావు అనేటువంటి ఇంకా డేంజర్ గాడు. ఆయన వదిలేస్తే అంత పెద్ద తప్పు లేదు. అసలు మెడబట్టి ఇప్పటికే నూకాలే 8 months ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకు అధికారులు ఎవరిని మార్చలేదు? ఇంకా ఎవరున్నారు పాత వాళ్ళు? ఇప్పుడు సిద్దిపేట పోలీస్ శాఖలో చెప్తే మళ్ళీ పోలీసు వాళ్ళు ఏమంటారు, మా నాయకులు అయితే ఫోన్ చేసి చక్రధారిగా గిట్లయితే కష్టం అంటే ఎట్లయితే కష్టం? నేను ఎవరో తీసుకొస్తే రాలే, ఒక్కరిని వచ్చినా సిద్దిపేట నా సొంత తెలివితోటి వచ్చిన. ఇంకా 10 ఏళ్ళు నువ్వు పదవి ఇవ్వకపోతే 10 ఏళ్ళు కష్టపడతా ప్రజలల్లా. నా ముఖం చూసి ఓట్లు పడే స్థాయికి వస్తా నేను. ఇవాళ అందలం ఎక్కాలని లేదు. కానీ పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు అరే సీఎం రేవంత్ రెడ్డిని తిడుతుండని ఒకరి మీద కేసు పెడితే ఆ కేసు డిస్పోజ్ చేసిర్రు. అంటే పోలీసు ఎవరి కోసం పనిచేస్తుంది అక్కడ? హరీష్ రావు కన్సందల్లోనే రేవంత్ తిడుతున్నారని కేసు పెట్టిరా? విచ్చలవిడిగా తిడుతుండు. అంటే ఒక మీడియా కూడా తిట్టేది అక్కడ, మీరు కూడా తిడతారు. ఏది సబ్జెక్ట్ బేస్డ్ గా తిట్టాలి, వ్యక్తి దూషణ కూడా మంచిది కాదు. అరే విచ్చలవిడి తిట్టుడు అది మళ్ళా నన్మించిపోయాడు. అంటే మీ వాళ్ళు కూడా తిడుతున్నట్టున్నారు, మీ మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు లోకల్ గా ఉన్న వాళ్ళు కూడా గట్టిగానే తిడుతున్నట్టున్నారు కదా వాళ్ళని. ఎవరు తిట్టినా సబ్జెక్ట్ బేస్డ్ గా తిడతారండి. సబ్జెక్ట్ బేస్డ్ గా తిడితే నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ పరిమితికి మించి తిడితే కొద్దిగా భయం పెట్టాలని కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ మరి పిలిచిన కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా. గవర్నమెంట్ మీద మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మరి? గవర్నమెంట్ అంతటి ఉంది, సిద్దిపేటలో లేదనే నా బాధ. ఇప్పుడు ఈ మాట చెప్తే మళ్ళా ఇట్లా మాట్లాడినామని ఎవరన్నా ఫోన్ చేసినా అది వాళ్ళకి మాట్లాడి పదవి అడిగితే మళ్ళీ ఇవ్వరేమో కదా. పదవి కంటే బాధ్యత ముఖ్యం. మీరేమన్నానండి, పదవి కంటే బాధ్యత ముఖ్యం. నా ఒక్క స్వార్థం కోసం ఇట్లా మాట్లాడకపోతే నాలాంటి కార్యకర్తలు సర్వనాశనం అవుతారు. కొంతమంది అంత పెయిడ్ బ్యాచ్ హరీష్ కొవ్వట్ గాళ్ళు ఉన్నారు ఆడ. వాళ్ళు అట్లే ఉన్నారు అనుకోండి, పార్టీ బాగుపడదు. రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతుంది, రుణమాఫీ ఎవ్వడు ఇప్పటి వరకు ఊళ్ళలోకి తీసుకపోలే, ఒక్కటి తీసుకపోలే. చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఉంది సిద్దిపేటలో. రేవంత్ రెడ్డి గారు కనుక పట్టించుకోకపోతే చాలా కష్టం. ఇప్పుడు రఘునందన్ గెలిచింది కదా మొన్న మెదక్ ఎంపీగా. ఇప్పుడు మీ నియోజకవర్గంలో కూడా మంచి ఓట్లే వచ్చినాయి కదా బీజేపీకి కూడా వచ్చినాయి. మీకంటే ఎక్కువ బీజేపీ యాక్టివ్ లో ఉన్నదా? అట్లేమన్నా కనిపిస్తుంది? బీజేపీకి డిపాజిట్ రాదాడ. అట్లాంటిది 60,000 ఓట్లు పడ్డాయండి. 62,000 ఓట్లు సంథింగ్ పడ్డాయి. ఎట్లా పడతాయి చెప్పండి? ఎవడు సహకరిస్తా పడ్డాయి? ఎవడు సహకరించదే పడ్డా. నా బొమ్మ వేస్తే బండిల మీదకి నా బొమ్మ తీస్తారు, చక్రధర్ కాంగ్రెస్లో ఉన్నట్టు తెలియద్దని. అదే బాధ్యత నాకు ఇచ్చి ఉంటే అద్భుతంగా గెలిపించుకునేటోంది. బీసీలను ఎదగనియరు చాలా వరకు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. బీసీ ఓడు పోరాటం చేస్తే తొక్కేసుడే. బీసీ అవుడు ఒక శాపం. బీసీలకు ఎవడరా శత్రువు అంటే మళ్ళీ బీసీఏ. ఈ ఎలమదొరలు ఏం చేస్తారంటే బీసీని డైరెక్ట్ చెప్పవికి అది కొట్టారు, మనోని బాణంలో పెట్టి బీసీతోనే కొట్టేస్తారు. అది పరిస్థితి. ఇలా నీలమ్మది పరిస్థితి అట్లే ఉంది. ఎంత కష్టపడుతుంది, తొక్కేస్తూనే ఉన్నారు.